ఏప్రిల్ 10 వెడ్నెస్డే. వాగ్దాన వాక్యము కొలోసియన్ 4th chapter 6th verse. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. లెట్ యువర్ స్పీచ్ ఆల్వేస్ బీ gracious, seasoned with salt. तुम्हारे वचन सदा अनुग्रह सहित. ప్రియులారా, చదివిన లేఖన భాగములో మన సంభాషణ ఎలాగుండాలో ఇక్కడ చెప్తున్నాడు. రుచిగలదిగా ఉండాలట, కృపాసహితంగా ఉండాలట. అయితే అదే మార్కు సువార్తలైతే 9వ అధ్యాయం 50వ వచనం, మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒక సమాధానంగా ఉండండి. అసమాధానం పోవాల. సమాధానం చాలా అవసరమైంది. అయితే కుటుంబాల్లోనేమి, సంఘాల్లోనేమి, దేశములోనేమి, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ళ మధ్య సమాధానము చాలా అవసరమైనది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయములో 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే పలుకుడి. అయితే క్షేమము కలిగించాల. మన మాటలు అనేకులకు క్షేమము కలిగించేవిగా ఉండాల. అందుచేత ఈ మాటలు రాస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 18, సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. అసమాధానంగా ఉంటే నెమ్మది ఉండదు. సమాధానంగా ఉంటే నెమ్మది కలుగుతుంది. సమాధానం అవసరమైంది. అదేలాగున 2వ కొరింథీ 13:11 సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడై ఉన్నాడు. అవును, మన జీవితంలో ఈ దినమంతా సమాధానాలకి, ప్రేమకు కర్తైన దేవుడు తోడుగా ఉండాలి. అయితే హెబ్రీ 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. సోదరుడా, పరిశుద్ధత కలిగి జీవించండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా శ్రోతలంతా పరిశుద్ధత కలిగి జీవించి మీ రాజ్యానికి హక్కుదారులగునట్లు కృప చూపించమని, ప్రతి ఆటంకాన్ని తొలగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.